నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యూహ రచన చేస్తోంది. లోక్సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల తేనె తుట్టెను మళ్లీ కదిలిస్తోంది. మహిళలకు 3వ వంతు సీట్లు రిజర్వ్ చేసే రాజ్యాంగ సవరణ బిల్లుపై ఢిల్లీలో మళ్లీ చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని మార్పులతో రాజ్యాంగ సవరణ బిల్లును మళ్లీ ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఎత్తులు వేస్తోంది. మహిళా రిజర్వేషన్లతో పాటు లోక్సభ సీట్లు, ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపు, మహిళా కోటా విధానాన్ని ఒకే బిల్లులో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లును మళ్లీ ఎందుకు పార్లమెంట్లో ప్రవేశపెట్టవలసి వస్తోందో ఒకసారి పరిశీలిద్దాం. మహిళలకు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలలో 3వ వంతు సీట్లు రిజర్వ్ చేసేందుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏప్రిల్లో లోక్సభలో వీగిపోయింది. లోక్సభ సీట్లను 543 నుంచి 850కి పెంచడం, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయడం ఈ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశాలు. 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన నారీ శక్తి వందన అధినియం 106వ రాజ్యాంగ సవరణ చట్టం మహిళలకు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో 33% రిజర్వేషన్లు కల్పించింది. అయితే దానిని తదుపరి సెన్సెస్ 2026-27 తర్వాత మాత్రమే, అది డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేశాకే అమలు చేయడానికి అవకాశం ఉంది. అంటే 2029 ఎన్నికల వరకు మహిళా రిజర్వేషన్లు వాయిదా పడే ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి తక్షణమే మహిళలకు రిజర్వేషన్ల ఫలాలు అందించే ఉద్దేశంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చింది. కానీ లోక్సభలో కావాల్సిన 3/2 మెజారిటీ అధికార కూటమి సాధించలేకపోయింది. బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు రావడంతో ఆ బిల్లు వీగిపోయింది. అయితే ఈసారి ఉభయ సభల్లో ఎలాగైనా మెజార్టీ కూడగట్టుకుని ఈ బిల్లును ఆమోదింపచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కంకణం కట్టుకున్నారు. కొత్తగా ప్రతిపాదించబోతున్న రాజ్యాంగ సవరణ బిల్లులో ఏమేం మార్పులు ఉండవచ్చు? దానికోసం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్కు సవరణలు చేయవలసిన అవసరం ఉంటుంది? ఈసారి బిల్లును గట్టెక్కించుకోవడానికి అధికార పక్షం ఒక మెట్టు దిగే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిపాదిత కొత్త బిల్లులో పలు కీలకమైన మార్పుల్ని ప్రతిపాదించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోక్సభ సీట్లను 543 నుంచి 850కి పెంచడం, షెడ్యూల్డ్ కులాల సీట్లను 84 నుంచి 136కు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ సీట్లను 47 నుంచి 70కి పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సీట్లలోనూ 3/1 వంతు అంటే 33 సీట్లను మహిళలకు కేటాయించాలని కూడా ప్రతిపాదించబోతున్నారు. 1971 నాటి రాష్ట్రాల వారి సీట్ల నిష్పత్తిని కొనసాగిస్తూ 2011 సెన్సెస్ ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను చేపట్టేలా ప్రతిపాదనలుంటాయని చెబుతున్నారు. గత ఏప్రిల్లో ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఓటింగ్కు ముందు విపక్షాలు కోరినట్టు యూనిఫామ్ గా 50% సీట్ల పెంపుదల అనే నిబంధనను కూడా బిల్లులో పొందపరిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో భాగంగా లోక్సభ సభ్యుల సంఖ్య, రాష్ట్రాలకు కేటాయింపులకు సంబంధించిన ఆర్టికల్ 81, ప్రతి సెన్సస్ తర్వాత సీట్ల పునర్విభజనకు సంబంధించిన ఆర్టికల్ 82, రాష్ట్రాల అసెంబ్లీలలో సభ్యుల సంఖ్యకు సంబంధించిన ఆర్టికల్ 170, లోక్సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు, మహిళల కోటా విధానానికి సంబంధించి ఆర్టికల్ 330, 332లను సవరించవలసి ఉంటుంది. ఈ సవరణలు అన్ని ఆమోదం పొందితే మాత్రమే 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ల అమలుకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న నూతన రాజ్యాంగ సవరణ బిల్లులో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఆందోళనలకు పరిష్కారాలుంటాయా? ఇంతకు ముందు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడానికి ప్రధాన అడ్డంకిగా నిలిచిన సమస్యలకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం సూచిస్తుందా? కొత్త బిల్లుతో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు సంభవించవచ్చనే విషయాలు పరిశీలిద్దాం. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తగ్గిపోయిన విధంగానే లోక్సభలో సీట్ల సంఖ్య తగ్గిపోతుందనే ఆందోళన పార్లమెంట్ను కుదిపేసింది. అదే కారణంతో ఏప్రిల్లో కేంద్రం ప్రతిపాదించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. కేవలం ఉత్తర భారతదేశానికి, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు గల్లంతవుతాయని లోక్సభలో విపక్షాలు ఎలుగెత్తాయి. అందుకే ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లులో 1971 నాటి జనాభా నిష్పత్తిని కొనసాగిస్తామనే క్లాజ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుందని చెబుతున్నారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా 50% సీట్ల పెంపు అనే నిబంధన అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తుందా లేదా, ఈ నిబంధనలను ఎలా అమలు చేస్తారనే సందేహాలు దక్షిణాది రాష్ట్రాలను వెంటాడుతున్నాయి. మహిళా రిజర్వేషన్లకు, డీలిమిటేషన్ కు ముడి పెట్టవద్దని ఇప్పటికీ ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే మహిళా సాధికారత కోసం ఈ సవరణలు తప్పనిసరని అధికార ఎన్డీఏ కూటమి వాదిస్తోంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్సభలో 3/2 మెజార్టీ, రాజ్యసభలో సాధారణ మెజార్టీ అవసరం. మరి కొన్ని క్లాజులకు దేశంలోని సగం పైగా రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం ఉంటుంది.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు, టీఎంసీ శివసేన చీలికలు, ప్రతిపక్ష కూటమి నుంచి డీఎంకే వైదొలగడం, ఉభయ సభల్లో పెరిగిన అధికార కూటమి బలం, ప్రతిపక్షాల్లో చీలికలు వంటి పరిణామాలు ఈ బిల్లును గట్టెక్కిస్తాయని ఎన్డీఏ కూటమి ఆశిస్తోంది. కేవలం 3 మాసాల కిందటే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఓటమి చవి చూసిన ఎన్డీఏ ప్రభుత్వం ఇంతలోనే మళ్లీ ఆ బిల్లును ప్రవేశపెట్టే సాహసం ఎలా చేస్తోంది? దాని వెనుక ఉన్న కారణాలేమిటి? ఈసారైనా బిల్లులను గట్టెక్కించుకునే మెజారిటీ అధికార కూటమికి ఉందా అనే విషయాలు పరిశీలిద్దాం. 3 మాసాల కిందట లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి అడ్డంకులు ఎదురై 2 రాజ్యాంగ సవరణ బిల్లులని వెనక్కు తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి ఆ బిల్లును 133వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరిట తెరపైకి తెస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుపొందడం, టీఎంసీ అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో నిలువుగా చీలిపోవడం, చీలిక వర్గాల నుంచి భారీ స్థాయిలో ఎంపీలు ప్రభుత్వానికి మద్దతు పలకడం బీజేపీలో ఉత్సాహం నింపాయి. లోక్సభలో 22, రాజ్యసభలో 8 స్థానాలు కలిగిన డీఎంకే, కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు రావడం మరింత కలిసి వచ్చింది. అంతకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు శివసేనకు చెందిన 6 లోక్సభ ఎంపీలు శివసేన షిండే వర్గం పక్షాన చేరి బీజేపీకి జై కొడుతున్నారు. రేపో మాపో 37 మంది లోక్సభ సభ్యులు కలిగిన సమాజ్వాదీ పార్టీ నుంచి మెజార్టీ ఎంపీలు బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం లోక్సభలో 540 స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మందితో కలిపి 314కు చేరింది. శివసేనకు చెందిన 6 సభ్యులు బీజేపీకి మద్దతు పలికే ఎన్డీఏ బలం 320కి చేరింది. డీఎంకేకు చెందిన 22 మంది మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక రాజ్యసభలో 242 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమికి 150 స్థానాలున్నాయి. ఇండియా కూటమికి కేవలం 63 స్థానాలు మాత్రమే మిగిలాయి. డీఎంకేకు చెందిన 8 మంది, బీజేడీకి చెందిన 5, వైసీపీకి చెందిన 4 ఎంపీల మద్దతు కూడా కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఎన్డీఏ తలమునకలై ఉంది. కొద్ది రోజుల్లో 3/2 మెజార్టీని కూడగట్టుకుని 133వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపచేసుకునే దిశగా ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమి ఆశిస్తున్నట్టు 133వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎప్పటిలోగా పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ప్రతిపక్షాలు, దక్షిణాది రాష్ట్రాలు కొత్త ప్రతిపాదనలపై ఎలా ప్రతిస్పందిస్తాయి? మహిళా రిజర్వేషన్ బిల్లులకు ఈసారైనా మోక్షం లభిస్తుందా అనే ప్రశ్నలకు ఉభయ సభల్లో అధికార పక్షానికి మెజారిటీపై నమ్మకం కుదిరినప్పుడు మాత్రమే సమాధానం లభిస్తుంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.